హలో నమస్తే, నేను మీ యోధ. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చానండి. మన బ్లాగ్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామందికి ఎయిర్ ఫాలింగ్ గట్టా ఉన్నది కదండి. ఆ సమస్యలకు పరిష్కారంగా నేను నా ఇంట్లో చేసుకున్న ఒక ఆయిల్ నేను ప్రిపేర్ చేసి మీకు చూపించబోతున్నాను. హెయిర్ ఆయిల్. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హెయిర్ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఈ హెయిర్ ఆయిల్కి మొట్టమొదటిగా నేను తీసుకునేది ఇక్కడ చూస్తున్నారు కదా, డాబర్ ఆమ్లా అండి. అంటే నేను నా హెయిర్కి వాడుకునే ఆయిల్ అనమాట. ఇది ప్యారాచూట్, ఇది కూడా నేను వీక్లీ వన్స్ వాడతానండి. ఈ రెండు ఆయిల్స్ కూడాను నేను నా హెయిర్కి అప్లై చేస్తాను. మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్ని ఈ ఆయిల్గా తయారు చేయొచ్చండి. వేరే అదర్వైజ్ ఇంకే ఆయిల్ తీసుకోక్కర్లేదు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ 10 ఆకులు నేను మందారాకులు తీసుకున్నానండి. ఈ మందారాకులు అన్ని దగ్గరలో మనకు దొరుకుతుంది, అన్ని దగ్గరలో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. దీంతో మనకి హెయిర్కి ఏంటంటే చల్లదనాన్ని ఇస్తుంది, ఎయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, ఎయిర్ స్మూత్నెస్గా ఉంటుంది, కండిషనర్గా బాగా పనిచేస్తుందండి. ఇక్కడ నేను 10 ఆకులు తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసి. ఇది ఉసిరికాయ అండి. ఒక 6-7 ఉసిరికాయలు తీసుకుంటే మీకు సరిపోతుంది. నేను ఇది బయట ఎక్కడ కొనలేదండి మార్కెట్లో. నేను ఇంట్లోనే ఉసిరికాయలు తెచ్చి ఎండబెట్టుకొని చేసుకున్నాను. ఇలాగ ఎండబెట్టుకున్న తర్వాత ఇవ్వండి, ఇలాగ ఒక 6-7 తీసుకోండి ఇట్లా. ఓకేనండి. తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి. చూసారు కదండి మెంతులు ఇవి. ఈ మెంతులు కూడాను కొంచెం ఒక 1 స్పూన్ 2 స్పూన్ అట్లా కూడా వేసుకోవాలి. ఇవ్వండి, మెంతులు కూడాను మనకు చలవ చేస్తుంది, ఎయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఈ వేర్లు, ఈ తెల్ల కచ్చోరాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇదైతే మాత్రం నేను ఒక ఆయుర్వేదిక్ షాప్లో నుంచి తీసుకొచ్చానండి. ఇగోండి, ఇవి కూడాను వేసుకోవాలి. కచ్చోరాలు, తెల్ల కచ్చోరాలు, ఈ వేర్లు, వట్టి వేర్లు అండి ఇవి కూడాను. ఇవన్నీ కూడాను మనకి హెయిర్కి మన మెదడుకి కొంచెం చల్లదనం ఇచ్చే పదార్థాలేనండి ఇవన్నీ కూడాను. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండదు. నాకైతే ఈ ఆయిల్ చాలా బాగా వర్కౌట్ అయిందండి. అందుకని మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనండి. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇగోండి, మనం కళాయి ఇలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మన హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి ఇగోండి, నేను ఈ బాటిల్ తీసుకున్నాను ఇట్లా. ఇది 250 ml బాటిల్ అండి. ఓకేనండి. నేను దీని అజ్జాగా తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది ఇప్పుడు డాబర్ ఆమ్లా ఉంది కదా, ఇది ఈ బాటిల్కి హాఫ్ తీసుకుంటానండి. రెండు కలిపి వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను డాబర్ ఆమ్లా వేసాను కదండి. ఇగోండి, ఇప్పుడు ప్యారాచూట్ వేస్తున్నాను. నాకు ఈ 250 ml ఒక చాలా రోజులు వచ్చేస్తుందండి. మినిమం ఒక 6-7 months వచ్చేస్తుంది నాకు ఇది. చూసారు కదా, ఇలా 2 మిక్సింగ్లోని 250 ml నేను తీసుకున్నాను. కళాయి వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇది కళాయిలో పోసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కాగనివ్వాలండి. బాగా కాగనించాక మనం చూపించుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేద్దాం. సిమ్ ఫ్లేమ్లోనే కాగనివ్వాలండి. ఎందుకంటే హై పెడితే మాడిపోతుంది. మాడిపోతే మనకున్న ఈ పదార్థాల్లో ఉన్న విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అన్నమాట. నూనె బాగా కాగిపోయిందండి. ఇప్పుడు మనం చూపించుకున్న ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఈ వేర్లు వేద్దామండి. ఈ కచ్చోరాలు కూడా వేద్దామండి. ఉసిరికి కూడా వేద్దాము. ఈ తెల్ల కచ్చోరాలు కూడా వేద్దాము. మందారాకును కూడా వేసేద్దామండి. మందారాకు పచ్చిగా ఉంది కదా, దాన్ని బట్టి మనకి కొంచెం చిట్పట్లాడుతుంది. సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా అవ్వాలండి. స్టార్టింగ్లో కొంచెం పొంగుతుంది. కొంచెం మనకి మందారాకు అనేది వేగినాక పోతుంది. ఇలా సిమ్ మీదే మనం ఒక 15 minutes 20 minutes ఇట్లా బాయిల్ చేసుకోవాలండి. మనకి ఆయిల్ గ్రీన్ కలర్ మీకు ఇప్పుడు చూపించాను కదా, మనం ఆ రెండు కలుపుకున్నాం కదా, బ్రౌన్ షేడ్లోకి వస్తుంది ఆయిల్. ఇగోండి, నేను చెప్పాను కదా 15 to 20 minutes అయితే ఇట్లాగా వేగిపోతుంది. చూసారు కదా, దీంట్లోంచి పొగలు వస్తుంది. ఇలాగా సిమ్లోనే ఉంచుకోవాలండి, హైలో పెట్టకూడదు.
ఇగోండి ఇట్లా పొగలు వస్తున్నాయి. ఇలా పొగలు వస్తున్నప్పుడు మనకు అర్థం నూనె రెడీ, ఆయిల్ రెడీ అయిపోయింది అని అర్థం. ఓకేనండి, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇది ఈ రోజు అంతా అంటే ఒక రోజు మనం ఏ రోజు అయితే తయారు చేస్తామో ఆ ఫుల్ డే మొత్తం కూడాను ఇట్లా ఉంచేసి మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్నాక మరుసటి రోజు వడగట్టి చేయాలి. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇగోండి చల్లారినాక చూపిస్తాను అన్నాను కదా, చూసారు కదా ఆయిల్ ఇలా చల్లారి పడిపోయింది. ఇప్పుడు నేను ఇది ఒక సీసాలో స్టోరేజ్ చేసుకుని ఇలా ఇవన్నీ కూడాను వేసేసుకోవాలండి. దీంట్లో నా జిత్తు ఒత్తు లేకపోయినా చాలా లాంగ్ హెయిర్ అండి, కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, అలా ఉండేది నా జిత్తు. కొన్ని కారణాల వల్ల నేను హెయిర్ కట్ చేయవలసి వచ్చింది. సగానికి సగం కట్ చేసేసాను. ఇగోండి ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద వస్తుంది. అట్లా అంతవరకు కట్ చేసేసాను. అది కట్ చేసిన తర్వాత ఈ ఆయిల్ ప్రిపరేషన్ చేసుకొని బాగా రాసుకున్న తర్వాత ప్రెజెంట్కి అయితే నా హెయిర్ ఎంత గ్రోత్ అయిందో చూడండి. 1 ఇయర్ బట్టి నేను రాస్తున్నాను. స్క్రీన్ మీద చూడండి. ఇగోండి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలా 1 ఇయర్కి నాకు ఇలా పెరిగింది. ఈ ఆయిల్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, డాండ్రఫ్ ఉండదు, హెయిర్ ఫాలింగ్ కూడా ఎక్కువగా ఉండదు. ఇది న్యాచురల్గా మనం చేసుకుంది కాబట్టి. అగోండి నేను ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఆయిల్ నేను హెయిర్కి అప్లై చేస్తున్నాను. ఇలా బాగా కుదుర్లకి పట్టినట్టుగా బాగా మద్దన చేయాలండి. హెయిర్ మొత్తం కూడా ముందు వేళ్ళతోని మనం నూనె తీసుకొని రాసుకోవాలి. అట్లా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలాగ రాసుకొని అలా 15 to 20 మినిట్స్ వరకు మద్దన చేసుకొని వదిలేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని టిప్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.